అండి. ఇవాళ మనం ఈ వీడియోలో పవర్ గ్రిడ్‌కి ఇంతకుముందు నోటిఫికేషన్ చెప్పాను కదా! దానికి రిలేటెడ్‌గా మనం ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి చూపిస్తాను. మనం ఈ recruitment@powergrid.com అని చెప్పేసి మనం వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకిక్కడ చూపిస్తున్న ఇవి ఈ 2024 పవర్ గ్రిడ్ మీద క్లిక్ చేస్తే మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ ఇదొచ్చేసి అడ్వర్టైజ్‌మెంట్. నెక్స్ట్ ఇదొచ్చేసి రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ చేసుకోవచ్చనమాట ఇక్కడ నుంచి. ఇక్కడ మనకి న్యూ కాబట్టికి న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి మెయిల్ ఐడీ అడుగుతుంది. ఇంకేదైనా ఆల్టర్‌నేట్ మెయిల్ ఐడీ, ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ కూడా వచ్చేస్తుంది. తర్వాత క్యాప్చా కొట్టేసి రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సో, మనకి అక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా మనకి లాగిన్ పేజ్‌కొస్తుంది. ఇక్కడ మనం ఏదైతే అక్కడ ఇచ్చేస్తామో ఆ డీటెయిల్స్‌తో మన మెయిల్ ఐడీతో వచ్చేసి మనం ఇక్కడ లాగిన్ అవ్వడం అనేది జరుగుతుంది. మన మెయిల్ ఐడీ ఇంకా ఇక్కడ ఉన్న క్యాప్చా చేస్తే మనం లాగిన్ అయిపోవచ్చనమాట. ఇక్కడ మనం చేసిన దానికి ఓటీపీ అనేది వెళ్తుందనమాట. హలో. సో, ఇప్పుడు ఇక్కడ మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ చేయాలి. సో, మనకి ఓటీపీ అనేది వెరిఫై అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది మనది మొత్తం. సో, ఇక్కడ ఉంటుంది ప్లీజ్ కంప్లీట్ యువర్ ప్రొఫైల్ డీటెయిల్స్. మొత్తం ఇవన్నీ మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం పర్సనల్ డీటెయిల్స్‌కి వెళ్ళి మొత్తం చేసేద్దాం. ఇవన్నీ డీటెయిల్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది మనం అప్డేట్ అని క్లిక్ చేసిన తర్వాత అప్డేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం మెయిలింగ్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం అడ్రస్ మొత్తం ఇక్కడ సేమ్ అదే అడ్రస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు ఇప్పుడు మనకి సేమ్ అడ్రస్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ యాడ్ అకౌంట్ అని చెప్పి యాడ్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత అప్డేట్ చేయాలి. అప్డేట్ తర్వాత నెక్స్ట్ ఫిల్ అకౌంట్ డీటెయిల్స్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ వీళ్ళు మనకి అకౌంట్ నెంబర్ ఎందుకు అడుగుతున్నారు బ్యాంక్ అకౌంట్ అంటే ఇన్ కేస్ ఎప్పుడైనా ట్రావెల్ ఎలిమెంట్స్ పేమెంట్ క్లెయిమ్ చేయాలి అంటే వాళ్ళు ఈ అకౌంట్ని కన్సిడర్ చేస్తారనమాట. అందుకే మనకి ఇప్పుడు వాళ్ళు యాడ్ చేయమని చెప్తున్నారు. సో, నేనైతే ఇప్పుడు యాడ్ చేస్తాను. ఇక్కడ మనం ఇది అకౌంట్ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇంకా ఇక్కడ ఏమో పవర్ బిల్ రిలేటెడ్ డీటెయిల్స్ అని చెప్పేసి అడిగింది. ఇది కూడా మనం ఫిల్ చేసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గో టు ప్రొఫైల్ అని ఉంది. ఇంకా రిలేటివ్ డీటెయిల్స్ ఏం లేదు. మనకి ఎవరైనా ఉండుంటే రిఫరెన్స్గా ది అని చెప్పేసి అనుకుంటున్నా. యాడ్ న్యూ రిలేటివ్. మనకి అందులో ఎవరైనా రిలేటివ్స్ ఉండి ఎవరైనా ఇంతకుముందు వాళ్ళు ఉండుంటే వాళ్ళ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయొచ్చు మనం. సో, మనకి ఎవరు లేరు అనమాట. లేనప్పుడు ఇక్కడ ఎంటర్ చేయని అవసరం లేదు. నావిగేట్ టు అప్లికేషన్ పేజ్. ఇక్కడ మనకి అప్లికేషన్ పేజ్కి వెళ్ళాలి అంటే ఇక్కడ మనం క్లిక్ చేస్తే సరిపోతుంది. సో, మనకైతే ఇలా వస్తుంది ఎంటర్ పేజ్. ఇలా వచ్చిన తర్వాత మనం అనేది కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి. పవర్ గ్రిడ్ అనేది నేను సెలెక్ట్ చేస్తున్నా. రీజియన్ వచ్చేసి సికింద్రాబాద్. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. రిక్రూట్మెంట్ ఫిల్టర్ వచ్చేసి మనం రీజియన్ కూడా సెలెక్ట్ చేసుకుంటే బెటర్. నేనైతే
మనం కంపెనీ నేము సెలెక్ట్ రీజియన్ దగ్గర సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ అనేవి పోస్టులు కనిపిస్తాయి అనమాట. నేనైతే ఇక్కడ హెచ్ఆర్ రిసోర్స్‌కి హ్యూమన్ రిసోర్స్‌కి ఇక్కడ అప్లై చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ వచ్చేసి నేనైతే క్లిక్ హియర్ టు అప్లై అనేది క్లిక్ చేస్తున్నాను. పోస్ట్ నెంబర్ గుర్తుపెట్టుకుంటే బెటర్. నెక్స్ట్ ఇక్కడ మనకి కొంచెం ఇంపార్టెంట్ గైడ్‌లైన్స్ అనేది ఇచ్చింది. ఇక్కడ ఏంటేంటివి అని చెప్పేసి మనం ఇక్కడ క్యాండిడేట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, అప్లై టైమ్, టెక్నికల్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంకా వేరే ఏవన్నా వస్తే ఇలా అని చెప్పేసి నెక్స్ట్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మన డీటెయిల్స్, మన పర్సనల్ డీటెయిల్స్, కేటగిరీ అని చెప్పేసి అడుగుతుంది. మనం కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డిఫెన్స్ సర్వీస్ పర్సనల్ నో. ఇక్కడ వచ్చేస్తే ఇంటర్నల్ పవర్ గ్రిడ్ ఎంప్లాయీ డీటెయిల్స్ మనకి ఎవరు లేరు, నేనైతే నో పెట్టేస్తున్నా. ఇక్కడ వచ్చేసి ఇది కూడా ఫిజికల్ డిజేబిలిటీ నో. సో ఒక్కసారి డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాత ఒకసారి మనం ఇది ఫోటో తీసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే మనకి ఫర్దర్గా ఇది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది యూజ్ అవుతుంది. సో నేనైతే ఒక ఫోటో తీసుకున్నాను. నెక్స్ట్ మనకి ఇక్కడికి వచ్చేసిన తర్వాత డ్రాఫ్ట్లో సేవ్ చేసుకోవడం బెటర్. మనకి సేవ్ అయిపోయింది. ఇంకా ఇక్కడ మనం ఎడ్యుకేషన్ మనం ఏమేమి ఇంకా అప్లోడ్ చేయాలి అని చెప్పేసి చూపిస్తుంది. అవి అయిపోయిన తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ యాడ్ చేయాలి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి నేనైతే యాడ్ చేస్తున్నా. ఇక్కడ మన ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తే ఇక్కడ మనకి నెట్ అప్లికేషన్ ఫామ్ మనం సబ్మిట్ చేసినప్పుడు మనకి అప్లికేషన్ నెంబర్ అనేది వస్తుంది. ఆ అప్లికేషన్ నెంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి రోల్ నెంబర్, మనకి ఇంకా అడ్మిట్ కార్డ్స్ రాలేదు నెట్కి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి చెప్పినారు. డమ్మీ నెంబర్ అనేది ఇవ్వచ్చు అడ్మిట్ కార్డ్స్ వచ్చేంత వరకు అని చెప్పేసి చెప్పినారు. నేను డమ్మీ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనకి ప్రిఫరెన్సెస్, రీజియన్ ప్రిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయి. నేనైతే ఒక 3 ప్రిఫరెన్సెస్ ఇచ్చాను. ఇక్కడ సికింద్రాబాద్, బెంగళూరు, నాగ్పూర్ ఒక 3 ప్రిఫరెన్స్ అయితే నేను ఇవ్వడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ కంపెనీ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ అనేవి సెలెక్ట్ చేసుకోమని చెప్పింది. నేను ఫస్ట్ వచ్చేసి పవర్ గ్రిడ్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన. నెక్స్ట్ సిటీయూఐఎల్ని సెకండ్ ప్రిఫరెన్స్కి ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకా అదర్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. మనం ఏదైనా దేనికైనా సఫర్ అవుతున్నాం, క్యాన్సర్కి, టీవీకి అలా నో. ఇంకా ఏదైనా ఎప్పుడైనా అరెస్ట్ అయ్యామా నో. ఇంకా ఏదైనా కేసులో మనం ఉండినామా పెండింగ్ కేసులో కోర్టులలో నో. ఇంకా ఇక్కడ ఏమడుగుతుంది, ఎప్పుడైనా డిబార్ అయ్యామా ఏదైనా ఇన్స్టిట్యూషన్ నుంచి నో. సో మనం ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన సబ్మిట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి అనమాట. నేనైతే ఇప్పుడు అక్కడ క్లిక్ చేస్తున్నా. నేనైతే సక్సెస్ఫుల్గా అక్కడ సబ్మిట్ చేసేసిన. ఇక్కడ నెక్స్ట్ నాకు ఇక్కడ నాకు క్వాలిఫికేషన్ అయిపోయింది. ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఏం లేవు. ఇక్కడ క్వాలిఫికేషన్ దగ్గర నేను ఓన్లీ పీజీ డీటెయిల్స్ మాత్రమే అప్డేట్ చేసా. ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఏమీ లేదు. ఇంకా అదర్ ఎసెన్షియల్ డీటెయిల్స్ కూడా ఏమీ లేవు. నెక్స్ట్ నేను ఇప్పుడు అదర్ ఎసెన్షియల్ డీటెయిల్స్ అంటే ఇదే అనమాట. ఇది మనకి ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా ఎగ్జామ్ అవన్నీ. ఇక్కడ నేను నెక్స్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ వచ్చేసి నాకు వాళ్ళు ఏమేమి అడుగుతున్నారో ఏంటని చూపించింది. అవి ఎంతెంతలు ఉండాలో ఫస్ట్ నేనైతే అవి చేసి పెట్టేసుకుంటాను. ఇక్కడ మనకి ఫోటో వచ్చేసి 50 KB ఉండాలి అండ్ సిగ్నేచర్ కూడా సేమ్.
ఇంకా మిగతా సర్టిఫికేట్స్ కూడా అన్ని పీడిఎఫ్ ఫార్మాట్‌లో ఉండాలి. ఒకసారి చూసుకుందాం ఇక్కడ అన్నీ ఫిల్ చేసామా లేదా అని చెప్పేసి. నేనైతే ఇక్కడ అన్నీ ఒకసారి చూస్తున్నాను. డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఇంకా అప్లోడ్ చేసిన తర్వాత బై మిస్టేక్‌లో డైరెక్ట్‌గా సబ్మిట్ చేసిననుకోండి. అందుకని మొత్తం ఒకసారి చూస్తున్నా. ఇక్కడైతే నేను ఫోటో అప్లోడ్ చేసిన, సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసిన, ఇంకా సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసిన. ఇవన్నీ పీడిఎఫ్ ఫార్మాట్‌లో ఉండాలి అనమాట. మనకి క్యాస్ట్ కానీ, క్వాలిఫికేషన్ కానీ, ఏజ్ దగ్గర 10th క్లాస్ సర్టిఫికేట్ పెడితే సరిపోతుంది. ఇంకా క్వాలిఫికేషన్ దగ్గర పీజీది, మార్క్స్ దగ్గర కూడా పీజీ సర్టిఫికేట్ పెడితే సరిపోతుంది. ఇంకా వీళ్ళు ఇక్కడ నెట్ అడ్మిట్ కార్డ్ అడుగుతున్నారు. సో నెట్ వల్ల ఇంకా అడ్మిట్ కార్డ్ రాలేదు. అది వదిలేసినా పర్వాలేదు. నేనైతే వదిలేసాను. ఎందుకంటే రానప్పుడు మనం కూడా ఏం పెట్టలేం కదా. సో ఇక్కడ మళ్ళీ కొన్ని చూస్తున్నాను ఇంకా ఏమైనా ఉన్నాయా లేవా అని చెప్పేసి. మొత్తం అయితే నేనైతే చేసేసాను. సో ఇంకా ఇప్పుడు నేను గో టు అప్లికేషన్ ఫామ్కి వెళ్ళిపోయాను. సబ్మిట్ చేసిన తర్వాత నాకు ఇట్లా డ్రాఫ్ట్ అయితే వచ్చింది. ఒకసారి ప్రీవ్యూ దగ్గర చెక్ చేసుకుంటున్నా. ప్రీవ్యూ కూడా అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. సో నాకు ఇక్కడ ప్రిఫరెన్సెస్ దగ్గర కొంచెం డౌట్ ఉంది. మొత్తం సెలెక్ట్ చేయాలా, ఓన్లీ 3 సెలెక్ట్ చేస్తే సరిపోతుందా లేదా అని చెప్పేసి. సో నేను ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేస్తున్నా. చేస్తే అక్కడ మీరు ఓకేనా అని చెప్పేసి అడుగుతుంది మనల్ని కన్ఫర్మేషన్కి. సో నేనైతే ఓకే అని చెప్పేసి క్లిక్ చేస్తున్నా. ఇక నాకైతే అక్కడ చూపించింది రీజన్, అక్కడ ప్లీజ్ ఫిల్ ఆల్ అని చెప్పేసి ఉంది. మళ్ళీ ఇప్పుడు నేనైతే బ్యాక్ వెళ్ళేసి కంపెనీ దగ్గర అన్నీ ఒక 12 మనకి ప్రిఫరెన్సెస్ ఉంటాయి. ఆ 12 ప్రిఫరెన్సెస్ని నేనైతే మొత్తం సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రిఫరెన్స్ వైజ్గా 12 సెలెక్ట్ చేస్తేనే తీసుకుంటుంది. మనకి 3 అని చెప్పేసి సెలెక్ట్ చేస్తే తీసుకోవట్లేదు. సో నేను మళ్ళీ మొత్తం 12 పెట్టేసిన. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడైతే సబ్మిట్ వెళ్తున్నాను. సో నాకు ఇలా అడుగుతుంది. అన్నీ అడిగిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి అన్నీ చూసుకొని ఇక్కడ టిక్ పెట్టేసుకొని రెడ్ బాక్స్లో నెక్స్ట్ ఇప్పుడు నేను సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఓకే అయిపోయింది. మనకి ఇక్కడ వచ్చేసి సక్సెస్ఫుల్గా అప్లికేషన్ సబ్మిట్ అని చెప్పేసి చెప్తుంది. మనకు అప్లికేషన్ నెంబర్ కూడా ఇచ్చింది. ఇంకా మనం ఇక్కడ మనకి ఇచ్చిందనమాట. ఇక్కడ నుంచి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ నేనైతే అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మనకి వన్స్ సబ్మిట్ అయిపోయిన తర్వాత ఎర్రర్స్ ఏమన్నా ఉంటే మాత్రం అది అవ్వదు. సో ఇంకెప్పుడైనా మీరు లాగిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం మెయిల్ ఐడితో లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు నేనైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ చేస్తున్నా డౌన్లోడ్. సో నేనైతే డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ అప్లికేషన్ ఫామ్ను నేను ఫర్దర్ రిఫరెన్స్ కోసం సేవ్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకి హాల్ టికెట్ నెంబర్ కావాలి అనుకున్నప్పుడు ఈ అప్లికేషన్ నెంబరే అడుగుతుంది. సో నేనైతే ఈ అప్లికేషన్ నెంబర్ని అయితే సేవ్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఇదండి, ఇలా అప్లై చేసుకోవాలి. మీరు ఎవరైనా పవర్ గ్రిడ్కి ఎవరైనా అప్లై చేసుకుంటున్నట్లయితే హెచ్ఆర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది పంపించండి. ఏదైనా ఇబ్బంది వస్తే ఈ వీడియో చూడండి, మొత్తం క్లారిటీగా తెచ్చుకోవచ్చు. సో ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కూడా మీరు చూసుకోవచ్చు. నేను చూపించింది చాలాసార్లు చూపించాను నాకు, ఎందుకంటే ఇది నేను రియల్గా చేశాను కాబట్టి మీరు తొందరగా చేసుకోగలరు. సో నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.